ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు పనాస ప్రసాద్ ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జ్ దగ్గర 138వ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పనాస ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో కార్మికులకు చేసింది ఏం లేదని, మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేసి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు బిర్రు సోమల్లు, కోలా రాజ్ కుమార్, గొల్లపల్లి రమేష్, కుమారస్వామి, నగేష్, ఎం రమేష్, రాములు, సంజీవ, లింగయ్య, చంద్రమౌళి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పరిస్థితుల లోపల మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ నెల 13వ తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు. దాని సందర్భంగా తప్ప ఏ ప్రభుత్వం కూడా కార్మికులకు సంబంధించి, ముఖ్యంగా హమాలీలకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు పెడతా లేదు. కార్మికులకు సంబంధించి అంతో ఇంతో కొంతమంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ వీళ్ళకు ఉన్నాయి కానీ మన హమాలీలకు ఒక్క చట్టం కూడా లేదు. హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని పార్లమెంట్లో పెట్టాలని చెప్పని మనం ఏటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో చేయకపోతే పాలకులు ఎవరైనా సరే తగిన గుణపాఠం చెల్లించాల్సి వస్తుందని చెప్పని ఏటీసీగా మనం చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి విప్లవం తెలుస్తుంది.